నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికలకు ముందే మరో 4 ఆప్ నేతలు అరెస్ట్. ఆతిషి బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్, 9 మంది మావోయిస్టులు హతం. పిఠాపురం చర్చిలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రార్థనలు. రానున్న 2 నెలల్లో లోక్సభ ఎన్నికలకు ముందు మరో 4 ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అరెస్టు కానున్నట్లు ఆమె చెప్పారు. ఆ జాబితాతో తనతో పాటు సౌరభ్ భరద్వాజ్, ఆతిషి, దుర్గేష్ పాఠక్, రాఘవ్ చద్దాలా ఉన్నట్లు వెల్లడించారు. కేంద్రంలోని బీజేపీ పాలన పట్ల తమకు భయం లేదని, ఎంతమందిని అరెస్టు చేసినా తమ పోరాటం ఆగదని పేర్కొన్నారు. తాము కేజ్రీవాల్ సైనికులమని ఆమె అన్నారు. తమ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని, ఆప్ కార్యకర్తలను బీజేపీ జైల్లో వేసిన ప్రతి కార్యకర్త మళ్లీ పోరాటం చేస్తూనే ఉంటారని అన్నారు. ఒకరిని జైల్లో వేస్తే 10 మంది పోరాడేందుకు పుట్టుకు వస్తారని ఆమె అన్నారు. ఒకవేళ బీజేపీలో చేరితే తనను అరెస్టు చేయబోరని ఓ నేత చెప్పినట్లు మంత్రి అతిషా వెల్లడించారు. मेरे एक बहुत व्यक्तिगत करीबी व्यक्ति के माध्यम से मुझे भारतीय जनता पार्टी ज्वाइन करने के लिए अप्रोच किया. मुझे ये कहा गया कि या तो मैं भारतीय जनता पार्टी ज्वाइन कर लूं, अपना पॉलिटिकल करियर बचा लूं, अपना पॉलिटिकल करियर बढ़ा लूं, और अगर भारतीय जनता पार्टी नहीं ज्वाइन करी तो आने वाले 1 महीने में ईडी द्वारा मुझे गिरफ्तार कर लिया जाएगा. ये एक मेरे बहुत करीबी व्यक्ति के माध्यम से मुझे बताया गया. उन्होंने कहा कि प्रधानमंत्री नरेंद्र मोदी जी और भारतीय जनता पार्टी ने अपना मन बना लिया है कि आम आदमी पार्टी को और उसके सभी नेताओं को अब वो कुचलना चाहते हैं, ख़त्म करना चाहते हैं. पहले उन्होंने आम आदमी पार्टी के सारे शीर्ष नेतृत्व को अरेस्ट करके जेल में डाल दिया. पहले सत्येंद्र जैन जी की गिरफ्तारी हुई, फिर मनीष सिसोदिया जी की गिरफ्तारी हुई, फिर संजय सिंह जी की गिरफ्तारी हुई, और अब दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल जी को भी गिरफ्तार कर लिया गया है. అనకాపల్లి జిల్లా పవన్ కళ్యాణ్ వారాహి విజయబేరి యాత్రను విజయవంతం చేయాలి. ఈ నెల 5వ తేదీన అనకాపల్లిలో నిర్వహించనున్న పవన్ కళ్యాణ్ వారాహి విజయబేరి రోడ్ షోని విజయవంతం చేయాలని ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ బీజేపీ, జనసేన, టీడీపీ క్యాడర్కు పిలుపునిచ్చారు. 5న జరిగే పవన్ కళ్యాణ్ రోడ్ షో గురించి చర్చించేందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందతో పాటు జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సోమవారం స్థానిక రింగ్ రోడ్లో గల జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొనతాల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, గత నెల 30వ తేదీన పవన్ కళ్యాణ్ మొదలుపెట్టిన వారాహి విజయబేరి యాత్రను ఉత్తరాంధ్రలో అనకాపల్లితో పాటు నెల్లిమర్ల, ఎలమంచిలి, పెందుర్తి ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. అనకాపల్లిలో 5వ తేదీన సాయంత్రం రోడ్ షోతో పాటు నెహ్రూ జంక్షన్లో బహిరంగ సమావేశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల సంయుక్తంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఆ రోజు నిర్వహించే రోడ్ షోలో పవన్ కళ్యాణ్ స్థానిక సమస్యలపై మాట్లాడతారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు అన్ని వర్గాల వారు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. నేడు జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 30వ తారీఖున వారాహి విజయబేరి అనే జయత్యాత్ర మొదలుపెట్టారు. అందులో భాగంగా ఉత్తరాంధ్రలో నెల్లిమర్ల, అనకాపల్లి, ఎలమంచిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో వారి ప్రచార కార్యక్రమాలు, వారాహి విజయబేరి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలని అనకాపల్లి అయితే 5వ తారీఖున సాయంత్రం ఉంటుంది ఒక రోడ్ షో తర్వాత నెహ్రూ చౌక్లో బహిరంగ సమావేశం. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీ అభ్యర్థులు జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి పొత్తులో భాగస్వామిగా
పోటీ చేస్తున్నటువంటి ఈ అనకాపల్లి అసెంబ్లీ స్థానం, అనకాపల్లి పార్లమెంటు స్థానం భారతీయ జనతా పార్టీ కేటాయించబడ్డది. సీఎం రమేష్ గారు పార్లమెంట్ అభ్యర్థులు, వారికి అసెంబ్లీకి వారు మద్దతు ఇస్తూ వారికి ప్రచారం చేయడానికి ఇచ్చేస్తున్నారు. వారు వస్తున్నటువంటి సందర్భంగా ఈ పబ్లిక్ మీటింగ్ని ఒక విజయవంతమైనటువంటి విజయభేరిగా ముందుకు తీసుకువెళ్ళాలని 4వ తారీఖున నెల్లిమర్ల, 5వ తారీఖున అనకాపల్లి, 6వ తారీఖున యలమంచిలి, 7వ తారీఖున పెందుర్తి నియోజకవర్గంలో ఈ సమావేశాలు ఉంటాయి. ఈ సమావేశాలు పొత్తులో భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన సంయుక్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది మొదట విడత ప్రచార కార్యక్రమాలుగా రూపొందించబడ్డది. దీని తర్వాత తదుపరి కార్యక్రమాలు బీజేపీ అగ్రనాయకత్వం నుంచి కూడా అధినాయకులు వస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రచార కార్యక్రమంలో మళ్ళీ భవిష్యత్తులో వారు కూడా వచ్చే ఆలోచనతో ఉంది. అవి త్వరలోనే మీకు కూడా తెలియపరుస్తాం. ఈ కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు, రైతులు, వ్యాపారులు, ఉద్యోగస్తులు, యువత అందరూ కూడా వచ్చి, మహిళా సోదరిమణులు అందరూ కూడా వచ్చి, వ్యవసాయ కూలీలు అందరూ వచ్చి విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నా. అనకాపల్లిలో ఉన్నటువంటి ఇక్కడ అనకాపల్లి సమావేశం వరకు అనకాపల్లి స్థానిక సమస్యలు స్పందిస్తారు. అదే కాకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో, పోలవరం లాంటి సమస్య, రాజధాని లాంటి సమస్య, అదేవిధంగా మనకి రైల్వే జోన్ సమస్య విషయంలో, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, వివిధ ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే జరుగుతున్నాయో వాటి మీద స్పందిస్తారు. స్థానికంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్యల మీద తప్పనిసరిగా వారు స్పందిస్తారు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మంగళవారం ఉదయం బీజాపూర్ జిల్లా కోర్చేలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 9 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇవాళ ఉదయం 6 గంటల ప్రాంతంలో లేంద్ర గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో జిల్లా రిజర్వ్ గార్డ్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ కు చెందిన సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఆ సమయంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఎన్కౌంటర్లో 9 మంది మావోయిస్టులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో లభించిన మందు పాత్రలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. आज दिनांक 2 अप्रैल को जिला बीजापुर के थाना गंगलूर अंतर्गत लेंड्रा कोरचोली इलाका में माओवादियों की उपस्थिति की सूचना पर डीआरजी, एसटीएफ, कोबरा और सीआरपीएफ बल अभियान के लिए रवाना किए गए थे। सुबह लगभग 6-7 बजे के आसपास माओवादियों और सुरक्षा बल के बीच में मुठभेड़ हुई। मुठभेड़ के उपरांत इलाके की सर्चिंग के दौरान अब तक 4 माओवादियों का डेड बॉडी, एक एलएमजी हथियार और काफी बड़ी मात्रा में बीजीएल लॉन्चर्स और बीजीएल शेल्स और अन्य हथियार घटनास्थल से बरामद हुआ। घटनास्थल से ये प्रतीत हो रहा है काफी बड़ी संख्या में माओवादी इस मुठभेड़ में घायल भी हुआ होगा। आसपास इलाके में भी लगातार सर्चिंग अभियान जारी है। अतिरिक्त रीइंफोर्समेंट टीम नजदीकी कैंप से रवाना किए गए थे। संपूर्ण जो कार्रवाई के उपरांत विस्तार से जानकारी जारी की जाएगी। జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం ఉదయం పిఠాపురం పట్టణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పిఠాపురం పట్టణంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను అన్ని మతాలను సాధనంగా ఆహ్వానిస్తానని, వీలైనప్పుడు బైబిల్ చదువుతానని కూడా తెలియజేశారు. సాల్మన్ రాజు గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. మనస్ఫూర్తిగా నా విన్నపాన్ని మన్నించి నాకు ఈ చర్చిలో ఈ ప్రార్థనలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. భారతదేశం అన్ని మతాలకి సమానంగా ఆదరించే కదా. ఈ నాకు సంబంధించినంత వరకు ముఖ్యంగా క్రిస్టియానిటీ సంబంధించి చిన్నప్పుడు మా టీచర్
చెప్పిన మాటలో నేను చదువుతున్న మిషనరీ స్కూల్లో బైబిల్ సూక్తి నన్ను నడిపించాలి. తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడ్డాడు. ఆ ఒక్క సూక్తి మా ఇమాన్యుయల్ టీచర్ చెప్పింది నడిచినప్పుడు ఎప్పుడో 5వ క్లాస్లో గుర్తుండిపోయింది. అది చాలా ఒక దిక్సూచన అయిపోయింది. నేను భగవంతుడిని అన్ని రూపాల్లో మన విశ్వాసాలు మత విశ్వాసాలను బట్టి ఒకటే భగవంతుడిని అనేక రకాలుగా చూస్తాం. ఆ విశ్వాసం భారతదేశం మనకి నేర్పించింది. అలాంటి నాకు పూర్తి యోగ మార్గంలో ఉండే నాకు భగవంతుడు అన్ని రకాల్లో ఉంటాడని కనిపించడానికి పిఠాపురంలో చాలా ఎంతమంది బెత్లెహేం వెళ్ళుంటారో నాకు తెలియదు, కానీ నాకు ప్రత్యేకించి బెత్లెహేం వెళ్ళే అవకాశం లభించింది. దాదాపు ఒక 2007లో జీసస్ క్రైస్ట్ మీద సినిమా తీయాలి, దానికి సంబంధించి మీరు పాత్ర వేయాలి. ఈ కథ ఈ కాలంలో ప్రారంభమై జీసస్ జీవితాన్ని చూపించేది అనేది ఒక కథ స్క్రీన్ ప్లే పట్టుకొచ్చారు. సంగీతం శ్రీనివాసరావు గారు కూర్చొని నేను వెళ్తున్నప్పుడు నన్ను ఇజ్రాయెల్ తీసుకెళ్ళాను. అది నాకు ఎంత ఆ సినిమా ఎందుకు ప్రారంభం అయింది అంటే స్టార్ట్ చేశారు కానీ అది అవ్వలేదు. కాకపోతే అది నా కోసమే జీసస్ క్రైస్ట్ జన్మస్థలానికి నన్ను తీసుకెళ్ళింది ఆ ఒక్క అవకాశం. 1,00,000 ఓట్లపైనే మెజార్టీతో పవన్ కళ్యాణ్ నెగ్గుతారు. అవినీతి పాలనకు చమరగీతం పాడాలంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జనసేన పార్టీ కాకినాడ సిటీ ప్రతినిధి శ్రీమతి పిల్లారిశెట్టి రాజేశ్వరి పేర్కొన్నారు. నమస్తే, శ్రీమతి పిల్లారిశెట్టి రాజేశ్వరి, సిటీ అధికార ప్రతినిధి, జనసేన కాకినాడ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అభ్యర్థిగా ఆయన పిఠాపురం నియోజకవర్గానికి విచ్చేసి ప్రజలందరితో మమేకమై పర్యటించి ప్రసంగించిన సందర్భంగా అక్కడ ఒక పండుగ వాతావరణం నెలకొంది. పిఠాపురం ప్రజలు, చుట్టుపక్కల పరిసర గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా, ఇంకా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా అక్కడ ఒక ఉత్సవ వాతావరణం నెలకొంది. ఉప్పొంగిన ఉత్సాహంతోనూ రెట్టించిన ఉత్సాహంతోనూ పవన్ కళ్యాణ్ గారిని 1,00,000 కంటే అధికమైన మెజార్టీతో మేము గెలిపించుకుంటామని ఈచ్ అండ్ ఎవ్రీ ఓటర్ కూడా అక్కడ పేర్కొంటా ఉన్నారు. నేడు ఎవరైనా మీడియా వాళ్ళు వెళ్ళినట్లయితే ఎవరిని కదిలించినా, ఎవరిని పలకరించినా మేము, మా మనిషి, మా తమ్ముడు, మా అన్న, మా బిడ్డ, మేము పవన్ కళ్యాణ్ నిజాయితీపరుడు, నిస్వార్థపరుడు, ఆయన సంపాదనతో మాకు సేవ చేయడానికి ముందుకు వచ్చాడంటే రేపు పొద్దున ప్రభుత్వం యొక్క నిధులు, ప్రభుత్వం యొక్క ఫండ్స్ ఉంటే మాకు మరింతగా అభివృద్ధిని తీసుకొస్తాడు ఆయన. ముఖ్యంగా అవినీతికి పాల్పడకుండా ఆయన ఒక సైనికుడిగా కాపలా ఉండి ఇప్పుడు ఈ అరాచక దౌర్జన్య పాలన ఇటువంటివి అన్నిటిని కూడా అరికట్టి ముందుకు ఇటువంటివి ఏమి జరగనివ్వకుండాను జరిగిన వాటిని కూడా నిగ్గదీసి ప్రశ్నించి వాళ్ళందరికీ శిక్ష పడేటట్లుగా చేసి మంచి సుపరిపాలన అందించే నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఆయన మేము గెలిపించుకుంటామని ప్రతి మహిళ, వృద్ధులు, అవ్వ, తాత, ప్రతి బిడ్డ కూడా కోరుకుంటున్నారు. ముఖ్యంగా సరికొత్తగా ఓటు వచ్చిన యువతరంతా కూడా ఉప్పొంగిన ఉత్సాహంతో వచ్చి మేము పవన్ కళ్యాణ్ నిలబెట్టుతాం, మేము లక్షలాది మెజార్టీతో మేము గెలిపించుకుంటామని తెలియజేస్తా ఉన్నారు. అయితే ఈ ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ వారు ఈ మన పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న ప్రజాదరణకి తట్టుకోలేక దాన్ని ఎదుర్కొనడం కోసం వాళ్ళు శక్తియుక్తులన్నీ ఒడ్డి ఒక పక్కన వంగ గీత గారిని అభ్యర్థిగా నిలబెట్టడంతో పాటు ఈ పార్టీలో ఉన్నటువంటి మాకిరెడ్డి శేష్ కుమారి గారిని, మళ్ళీ కవికొండల సరోజ గారిని, వీళ్ళందరినీ కూడా వాళ్ళ వైపుకు తిప్పుకొని ఎగనిస్ట్ గా మాట్లాడి ఎగనిస్ట్ గా స్టేట్మెంట్స్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ పార్టీ నుంచి అవతల యొక్క ఉచ్చుల పన్నాగాల్లో పడి కొద్దిమంది నేతలు వెళ్ళి ఎటువంటి మాటలు మాట్లాడినప్పటికీ కూడా జనసేన మహిళలకి గౌరవం ఇచ్చే పార్టీ. సరోజ గారు ఏం మాట్లాడినప్పటికీ కూడా మేము చెప్తున్నది ఏంటంటే ఏ పార్టీలోనూ దక్కనటువంటి గౌరవం ఖచ్చితంగా జనసేన పార్టీలో దక్కుతుంది. కారణం ఏంటంటే ఆయన తన సొంత ఆడబిడ్డలాగానే ప్రతి ఆడబిడ్డతోనూ మాట్లాడతారు. ఆయన టైం ఇవ్వట్లేదండి అనడం అవాస్తవం. అది మేము స్వయంగా మాతోనే కాకినాడ వచ్చినప్పుడు పర్సనల్ గానే 25 minutes నాకు సమస్యల పట్ల టైం ఇచ్చి మాట్లాడారు. ముఖ్యంగా మళ్ళీ మొత్తం హాల్లో ఉన్న అందరితో కూడా 2.5 hours మాట్లాడారు. ఏమైనా సమస్యలు ఉన్నా కూడా వెంటనే కూడా ఆయన దృష్టికి తీసుకురమ్మని చెప్పేసి ఆ మెయిల్ ఐడి అవి ఇచ్చి వెంటనే స్పందిస్తారు కూడా. ఆయనకి ఏం పెట్టినా కూడా స్పందించిన సందర్భాలు కూడా మాకు తెలుసు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులో మీ బిడ్డగా, మీ మేనమామగా, మీ మనవడగా, అలాగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి బిడ్డకి మీ మనిషిగా అందుబాటులో ఉండేటటువంటి నేత, నిజమైన నికాసైన నిజాయితీ కలిగిన నేత పవన్ కళ్యాణ్. ఆయన్ని పిఠాపురంతో పాటు పిఠాపురం
పాటు కాకినాడకు కూడా మాకు ఉన్నట్టుగానే మేము భావిస్తాం. ఎందుకంటే చుట్టుపక్కల నియోజకవర్గాలు అన్ని కూడా ఆయన యొక్క ప్రభావంతోనూ ప్రబంధంతోనూ విజయంలోకి దూసుకుపోతాయి. జనసేన, తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం తొందరలో బీజేపీ కలిపిన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడబోతుంది. రానున్న శుభపరిణామాలని మేము ఆహ్వానిస్తూ జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై పవన్ కళ్యాణ్. 1వ తారీఖు రాగానే పింఛన్ ఇచ్చేవారు వాలంటీర్లు రావట్లేదు, పింఛన్ ఇవ్వలేదు, ఇబ్బందులు పడుతున్నామంటున్నారు సామర్లకోట వాసులు. నడవలేని పరిస్థితుల్లో ఉన్నామని, పెన్షన్ కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నామని ఒక వికలాంగుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. మరో మహిళ అయితే మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేవు, ప్రతి నెల 1వ తారీఖున వెళ్లి ఆసుపత్రికి మందులు కొనుక్కునేదానని, కానీ ఇప్పుడు డబ్బులు లేవని, పెన్షన్ ఎన్ని రోజుల్లో వస్తుందో కూడా చెప్పట్లేదని, ఇలాగైతే ఎలా బ్రతకాలి అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. నాది సామర్లకోట అండి. నా పేరు పాలికి అప్పారావు అండి. మరి 1వ తారీఖుని నెలలకి అంగన్వాడీ వాళ్ళు వాలంటీర్లు ఇంటికి తెచ్చి ఇచ్చేసేవారు బాబు. ఇప్పుడు జగన్ గారు లేరు, ఇప్పుడేమో లేరు, ఇప్పుడు దీపారు. మరి నాకేమో వాలంటీర్లు ఇవ్వలేదు. మరి ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలంటే సచివాలయానికి వెళ్ళాలంటే నేను ఎడగలను బాబు. మరి 1వ తారీఖుని కంపల్సరీ ఇంటికి తెచ్చి ఇచ్చేవారు. ఇప్పుడు నేను పెన్షన్కి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలా? ఇప్పుడు నాకు కూడా మనిషి రావాలంటే ఒక మనిషి ఉండాలా, నేను ఒక్కనే వెళ్ళలేను. కాబట్టి మీరు మామూలుగా 1వ తారీఖున అలా ఇప్పించగలుగుతారని మిమ్మల్ని కోరుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాను. ఏం ఆధారం లేదండి అయ్యగారు, మాకు ఏం గెంజి కూడా లేదండి. హాస్పిటల్కి మందులకు కూడా డబ్బులు లేవండి. జగన్ గారు ఉంటే డబ్బులు ఇచ్చేవారండి, వాలంటీర్లు ముందే వచ్చి ఇచ్చేవారండి డబ్బులు. ఏదండి ఇప్పుడు ఏమో కానీ ఆ ఉగ్గు పిల్లలతోటి, కాళ్ళ బాధలతోటి, నడువుల బాధలతోటి చచ్చిపోతున్నామండి. మాకేం ఆధారం లేదండి, మాకు ఏం ఆధారం చూపెడతలేదండి అయ్యగారు. నా పెన్షన్ ఆఫ్ చేశారండి, 3వ తారీఖు అంటున్నారు. నాకు మందులు లేవండి, ఏమీ లేవండి. ఆ డబ్బులు లేకపోతే నాకు మందులు రావండి. మరి ఇబ్బంది పడిపోతున్నాండి. 10 రోజుల నుంచి పెట్టి నాకు మందులు కూడా లేవండి, ఏమీ లేవండి. అలా చెప్తే ఎలాంటి బాబు? నాకు ఎవరు చంద్రబాబు నాయుడు ఆఫ్ చేసి ఉంటారండి. లేకపోతే నాకు నెల నెల కట్ట తెచ్చి ఇచ్చేవాళ్ళండి. అలాంటిది నాకు మందులు లేక ఇప్పుడు నాకు షేక్ కింద వచ్చేస్తుందండి. వాలంటీర్ వల్ల ఉపయోగం ఉందా లేదా? వాలంటీర్ వల్ల ఉపయోగం ఉందండి. ఎందుకు లేదండి? బంగాళ ఆళ్ళ తెచ్చి పట్టి తెచ్చి ఇచ్చేసినండి వాలంటీర్లు. ఇప్పుడు మా వల్ల కాదు బాబు, మాకు సంబంధం లేదు అన్నారండి వాలంటీర్లు. జగన్ గారు అయితే జగన్ గారు వాలంటీర్లు ఇమ్మని చెప్పారు. బ్రహ్మాండండి తెచ్చిచ్చేవాళ్ళండి బాబు. అంతకంటే ముందు నాకే తెచ్చి ఇచ్చేవాళ్ళండి వాలంటీర్ గారు. అప్పు గారు కూడా దగ్గర ఉండి చాలా బాగా చెప్పాలి. ఆయనకి ముందు ఇచ్చేయాలా, ఆయన అవసరం మందులు పడతారండి చెప్పారండి. అప్పు గారు చెప్పారండి నిన్న, నేను పంపిస్తాను, నువ్వు రాలేవు కదా అక్కడికే. 2 నెలలు మరి జగన్ గారు వస్తారు, జగన్ గారు వచ్చేస్తే మరి వాలంటీర్లు వచ్చేస్తారు. అన్నీ రావాలండి మళ్ళీ. ఇప్పుడు దీనివల్ల వాలంటీర్ వ్యవస్థ వల్ల జగన్ గారు పెట్టిన వ్యవస్థ వల్ల మీకు ఎలా ఉంది? బాగుందండి, బ్రహ్మాండంగా ఉందండి. దీనికంటే ఇన్ని పథకాలు బ్రహ్మాండ కాళ్ళ దగ్గర ఇంటి దగ్గరకు వస్తున్నారండి. బియ్యం కానీ, పెన్షన్ కానీ, రేషన్ కానీ, ఇంకెక్కడికంటే తిరగకుండా చెట్టు కిందకి వెళ్లకుండా. ఇన్నాళ్ళు చెట్టు కిందకి వెళ్ళి ఉండేవాళ్ళు 3వ తారీఖు 4వ తారీఖు అని వాళ్ళు చెట్టు కిందకి వెళ్ళి వాళ్ళు నిలబడిన వాళ్ళు పడిపోయాడు కింద. ఇప్పుడు ఇది బ్రహ్మాండంగా ఉందండి పథకాలు. ఇంతకంటే పథకాలు ఇంకేమిటండి? ఈ పథకాలు ఎప్పుడు లేవండి, ఇలా కొత్త బాగున్నాయండి పథకాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికలకు ముందే మరో 4 ఆప్ నేతలు అరెస్ట్, ఆతిషి. బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్, 9 మంది మావోయిస్టులు హతం. పిఠాపురం చర్చిలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రార్థనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.